సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 43వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 43వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకముల కష్టఫలాల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను 333 ఎపిసోడ్లను మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అనేక రకాలుగా మరి చెరక తోట పనులకు వెళ్ళి చెరక తోట పనులు
మరి మొల చుట్టని, జడ అని, చెరుకు కొట్టి మరి బెల్లం వండటమని, అటువంటి పనులకు నిరుపేదలుగా ఉన్నటువంటి వారు అటువంటి పనులకు వెళ్ళి అటువంటి పనులు చేయటం నేను చూడటం జరిగింది. మరి 2024 సంవత్సరంలో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారికి, మాట సపోర్ట్ చేసిన వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే రెండవ మాట, 1965లో నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూరులో ఉన్నటువంటి అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు ఆ రోజుల్లో మరి బాల కార్మికులుగా అనేక రకాలుగా పనులు చేయటం జరిగింది. అనేక మరి హోటల్స్లో పనులు చేస్తూ మరి ఆ టేబుల్ తొడగటం కానీ, ఆ కప్పులు తీయటం కానీ, అవన్నీ కూడా సప్లై చేయటం కానీ, చిన్నపిల్లలుగా ఉంటూ ఆ హోటల్లో అనేక చిన్నపిల్లలు పని చేయటం నేను చూడటం జరిగింది. మరి 2024లో నేడు నిరుపేదలైన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు మరి వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా మరి తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టుతూ మరి అటువంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట, 1965లో నాడు నిరుపేదల అయిన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండే అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన వృద్ధులను, విధవరాండ్రులను, వికలాంగులను కుటుంబంలో ఉన్నటువంటి రెండవ మనవడుగా ఉన్నటువంటి ఆ రెండవ మనవడు వారిని సరిగ్గా చూడక, భోజనం సరిగ్గా పెట్టక, సరైన బట్టలు కొనక, దిక్కుమాలిన స్థితిలో ఉండేవారిని, అటువంటి వారు ఆ రోజుల్లో మరి రెండవ మనవడుగా ఉన్నటువంటి మనవడు అనాథాశ్రమంలో అటువంటి వారిని పెట్టడం జరిగింది. 2024లో నేడు వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు రావటం ద్వారా, వారికి పింఛన్లు రావటం ద్వారా మరి రెండవ మనవడుగా ఉన్నటువంటి మనవడు వారందరినీ ఇంట్లోనే పెట్టుకుని ప్రేమగా చూస్తూ, మంచి బట్టలు కొని, మంచి భోజనం పెడుతూ వారందరినీ చూస్తున్నటువంటి రెండవ మనవడికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. ఒకే ఆదివారం చర్చికి వెళ్ళి రోజు మిగిలిన రోజులన్నీ మరి అనేక రకాలుగా మరి పనులకి వెళుతూ చిన్న మరి పొరుగురులకి మరి ఉడుపులకని, మరి కట్టేతలకని, అనేక రకాల వ్యవసాయానికి సంబంధించిన పనులకు అనేక పొరుగురులు కూడా వెళ్ళి అనేక రకాలుగా పనులు చేయటం నేను చూడటం జరిగింది. 2024లో నేడు పుట్టుక క్రైస్తవులు వారసులుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఉంటూ గొప్పగా ఆశీర్వదించబడటానికి కారణం తల్లిదండ్రులు చేసిన కష్టే ఫలి, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితమే. అందుకే ఈ రోజున ఇంత గొప్ప స్థితిలో ఉన్నామంటే కారణం దానికి తల్లిదండ్రులు, పూర్వీకులు చేసిన ప్రార్థనే. అందుచేత మనం ఎప్పుడు అటువంటి వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ మరి కష్టే ఫలితో, పేదరికంతో సువార్త సేవ చేసి మరి సరైన కానుకలు లేకుండా, సరైన భోజనం లేకుండా, సరైన బట్ట లేకుండా ఎంతో దూరం సైకిల్ తొక్కుకుంటూ మరి సువార్త సేవ చేస్తున్నటువంటి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2024లో నేడు అటువంటి పాస్టర్లకు వారసులుగా ఉన్నటువంటి వారు 3 రకాలుగా మరి పాస్టర్లను గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. మొదటి రకమైన పాస్టర్లు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద చర్చిలు కట్టి మరి గొప్ప సువార్త సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని అనేక మందికి పంచుతూ మరి లైవ్ ద్వారా, టీవీల ద్వారా అనేక రకాలుగా సువార్త పరిచర్య చేసే దైవ సేవకులు కొందరైతే, మరి రెండవ రకం పాస్టర్లు మరి పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి మరి అనేక సంఘాలకి జీతాల రూపంలో వెళ్ళి ఆ సంఘంలో ఉన్నటువంటి తోటి పాస్టర్లతో గొడవలు పడుతూ అనేక రకాలుగా సంఘాలతో, కుటుంబాలతో గొడవలు పడుతూ అనేక రకాలుగా ఉంటున్నటువంటి పాస్టర్లు రెండవ రకం పాస్టర్లు అయితే, మూడో రకం పాస్టర్లు అనేక చోట్లకు మరి సైకిల్ కూడా తొక్కుకొని వెళ్ళే మరి స్థితిలో లేనటువంటి ఊర్లకి ఇంకా నడుచుకుంటూ వెళ్ళి నిరుపేదలుగా ఉంటూ, పేదరికంతో ఉంటూ అటువంటి చోట్లకు వెళ్ళి వాక్యాన్ని బోధించి మరి వాక్యం చెప్పి అనేక మందికి వాక్యాన్ని తెలియజెప్పి వచ్చి అనేక రకాలుగా సువార్త పరిచయం చేస్తున్నటువంటి అటువంటి నిరుపేదలైన పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఆరో మాట, 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో దేవుని ఆనుకుని సంఘ పెద్దలు, శ్రీల సమాజం, సంఘస్థులు అందరూ కూడా కలిసిమెలిసి దేవుని
సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. 2024లో నేడు ప్రతి సంఘములో 7 రకాలైన పరిచర్యలు. చర్చిలో ఒక రకం పరిచర్య చేస్తున్నారు, వారింటిలో కుటుంబంతో ఒక రకంగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారంటే, మొదటిగా సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ఉంటుంది, కానీ వారింటిలో మామయ్యగా కోడల్ని బాధపెట్టే బుద్ధే బాగోలేదండి బ్రదర్. రెండవ రకమైన సంఘములో స్త్రీల సమాజము పెద్ద ప్రార్థనా పురురాలిగా మంచి పేరు ఉంటుంది, కానీ వారింటిలో కోడల్ని బాధపెట్టి బుద్ధి బాగోలేదండి సిస్టర్. అందుచేత అటువంటి బుద్ధి మార్చుకోమని మరి మామయ్య గారికి అత్తయ్య గారికి నేను తెలియజేస్తున్నాను. అలాగే మూడవ రకం సంఘములో బైబిల్ చదవటంలో చాలా మంచి పేరు ఉన్నది. వారి ఇంటిలో మరి వదినను అన్నయ్య పిల్లలను మరి చూసే మరి బుద్ధి మంచిగా లేదండి సిస్టర్. అలాగే నాలుగవ రకం సంఘములో గాయకులుగా పాటలు పాడటంలో మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలోనే మీ అత్తను, మీ మామయ్యను, మీ ఆడపడుచుని, మీ మరిదిని, మీ అన్నను, మీ తోడుకోడల్ని, అలాగే మీ వియ్యంకుడు వ్యాపారాల్ని అందరితో మాట్లాడే బుద్ధే మంచిగా లేదండి సిస్టర్. అలాగే ఐదవ రకం సంఘంలో మీ చర్చిలో ట్రెజరర్గా మంచి పేరు ఉంటుంది, కానీ మరి మీ ఇంటిలో మీ భార్యను, మీ కొడుకుని, మీ కుమార్తెను, మీ బంధువులను అందరినీ చూసే విషయంలో మీ బుద్ధి మంచిగా లేదండి బ్రదర్. మరి ఆరవ రకం సంఘములో సంఘ మ్యూజిక్ టీంలో చాలా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ అన్నను, వదినను, బావను, అక్కను, మరి తమ్ముడిని, తల్లిని అందరినీ కూడా చూసే విషయంలో మీ బుద్ధి బాగోలేదండి బ్రదర్. అలాగే ఏడవ రకం సంఘంలో మంచి స్టోరీలు, మంచి పెట్టకథలు అన్నీ చెప్పి అందరినీ నవ్వించి మంచి టాలెంట్ ఉన్న పాస్టర్గా ఉన్నారు, కానీ మీ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ పెద్దలతో కానీ, సంఘ శ్రేణ సమాజంతో కానీ, తోటి పాస్టర్లతో కానీ మీరు గొడవలు పెట్టుకుని వారితో మరి అనేక రకాలుగా గొడవలు పెట్టుకోవటం మీ బుద్ధి మంచిగా లేదండి పాస్టర్ గారు. అంచేత మీరందరూ కూడా చేయవలసింది ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధిగా మీరందరూ ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఏడవ మాట, 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉండేవారు. వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి వారి కుటుంబంలో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో అందరూ కూడా మరి దేవుని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి కుటుంబంలో అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో ఉండేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు కూడా క్రైస్తవులు 24 గంటలు వాక్యం వింటున్నారు. మరి 24 గంటలు దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకుంటూ మరి వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనేకులకి మరి చెప్పేవారుగా ఉంటున్నారు. అయినప్పటికీ వారి కుటుంబంలో అనేక మంది మరి పట్టణాల్లో అయితేనేమి, ఫారిన్ కంట్రీస్లోనైతేనేమి అనేక రకాలుగా ఎంతో గొప్పగా ఆశ్రయించబడిన కుటుంబాల్లో మరి సంతోషం లేక, సమాధానం లేక, సమృద్ధిగా మరి ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి కుటుంబాలలో మరి ఒకే కుటుంబంలో ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి మరి అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి అత్త కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి పెద్ద అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి పెద్ద అత్త కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి రెండవ అత్తను కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి రెండవ అత్త కోడల్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంట్లో అందరినీ కలిపేది మాట్లాడే మాట, అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానంగా మీరు దీవించబడతారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఇప్పుడు ఒక స్తుతిగీత విందాం. స్తుతిగీత విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టాల గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి నా అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు గురించి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము.
స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ పార్ట్లో మొదటి అనుభవ సాక్ష్యం చూసినట్లయితే నా 59 ఏళ్లలో 333 మంది మాట్లాడే మాట సపోర్ట్ చేసిన వారిలో 43వ మాటను మాట్లాడిన వారు మరి 20 ఏళ్లుగా జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారి మరి మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యము తిరిగినప్పుడు హైదరాబాదులో నిరుద్యోగ సమస్యతో అనేక రకాలుగా మరి తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, మరి తిరిగి వెళ్ళడానికి డబ్బు లేనప్పుడు, మరి పోలీసు ఉద్యోగం ఇస్తానన్నా సరైన ఉద్యోగము ఇవ్వకుండా, మరి ఉండటానికి కూడా మరి డబ్బులు కూడా ఎవరు సపోర్టు చేయలేనప్పుడు అటువంటి పరిస్థితులు అనేక రకాలుగా బాధపడడం జరిగింది. అప్పుడు మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు, ఇలా ఉద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు, ఉద్యోగం కోసం అనేక చోట్ల మరి వెళుతున్నప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేటలోని లేబర్ అడ్డపై ఒక ఆయన నన్ను పనికి పిలిచి 30 రూపాయలకి పనికి పిలిచి టైల్స్ పని నేర్చుకోవడానికి పనికి పిలవడం జరిగింది. నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను పని మంచిగా చేస్తున్నందుకు మరి వారికంటే నాకు ఎక్కువ కూలి వస్తుందని, నాకంటే సీనియర్ మిస్త్రులు ర్యాగింగ్ చేయడానికి మరి నేను వేసుకెళ్ళిన సైకిల్కి మరి వెనక ముందు కూడా మరి ఫినిష్ పెట్టి రంధ్రాలు పెట్టేవారు. అంతే మాత్రమే కాకుండా నేను వేసుకున్న బట్టలు కూడా అంత సిమెంట్ రాసేసి ఆ బట్టలు వేసుకోకుండా ఆ బట్టలంతా కూడా ఖరాబ్ చేసేవారు. అంతే మాత్రమే కాకుండా నేను తీసుకెళ్ళిన అన్నం అంతా తినేసి అన్నం బాక్సులో రాళ్ళు కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, అలాగే చెట్లు ఆకులు కానీ అవన్నీ కూడా ఆ బాక్సులో నింపి పెట్టేవారు.
మరి అన్నం తిందామని నేను మూత తీసేసరికి ఇవన్నీ కూడా పెట్టి ఉండేవి. అలాగే ఆ మధ్యాహ్నం భోజనం లేకుండా ఆ రకంగానే నేను పని చేయటం వల్ల అనేక రకాలైన అనారోగ్యాలకు గురవడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి అనేక రకాలుగా వారిచ్చే కూలి సరిపోక, రూమ్ కిరాయి కట్టడానికి ఉండడానికి సరిపోక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అనేక రకాలుగా అప్పులు చేయటము, మరి అటువంటి పరిస్థితిలో ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి 12 చోట్ల అద్దెకు ఇల్లులు తీసుకుని ఉండటం జరిగింది. ఆ 12 రకాలలో మరి 11వ రకమైన మరి అద్దెలు ఏమిటంటే, వెంకటగిరిలో మరి 1000 రూపాయలకు అద్దెకు ఉండటం జరిగింది. 1000 రూపాయలు అద్దె కట్టడానికి, మరి ఇంటికి సంబంధించిన సరుకులన్నీ తేవడానికి అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు, వారిచ్చిన కూలి డబ్బులు సరిపోక, మరి సరైన భోజనం లేనప్పుడు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురవడం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం ఏంటంటే, 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాలైన అనారోగ్యాలలో మరి 7వ రకమైన అనారోగ్యం ఏంటంటే, మరి 30 నెలలుగా కళ్ళు ఎరుపు అవటం ద్వారా మరి కళ్ళు ఎరుపు గురించి 33 MRI స్కానింగ్లు చేయడం జరిగింది, 30 ENT హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, 30 రక్త పరీక్షలు చేయడం జరిగింది, 30 కంటి పరీక్షలు చేయడం జరిగింది, 30 రకాలైన డ్రాప్లు ఆ కంటిలో వేయడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు 7వ రకం అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 1994లో దేవుని దర్శనము, శిలువపై మాట్లాడిన 7 మాటల దర్శనం ద్వారా మరి దేవుని స్వస్థత జరిగినప్పుడు, మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా మరి ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన గాయాలని నేను గుర్తు చేసుకోవడం జరిగింది. మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపు రౌతులు, 3 సార్లు కింద పడిపోవటం, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 విప్పిపోయిన గాయాలు, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించి శిలువపై మాట్లాడిన 7 మాటలలో 7వ మాట ఏమిటంటే, లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట. మరి 7 మాటల ద్వారా తెలుసుకున్న నేను దేవుణ్ణి శిలువలో మాట్లాడిన 7 మాటలకు బదులుగా 7 మాటలతో ఏ రకంగా దేవుని స్తుతించాను. మరి చూసుకున్నట్లయితే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించిన కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 43వ స్తోత్రం, కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం, ఆదరించి వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యములో 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములో 43వ స్తోత్రం, ఇబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఆకాశములు నీ చేతి పనులైన దేవా స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యం 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 43వ స్తోత్రం, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, దుష్టుల ఎడలను ఉపకారి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచుట ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుకిచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే డైలీ కూలి పనులు చేసుకుంటున్నారో, ఎవరైతే డైలీ చిన్న చిన్న మరి వ్యాపారాలు చేసుకుంటున్నారో, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి 10% ఇవ్వండి. అలాగే ప్రతి వారం అయ్యే ఖర్చుల నుంచి కూడా మరి దేవునికి 10% ఇవ్వండి. ప్రతి నెల జీతాలు తీసుకునేవారు ప్రతి నెల కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవుని దశమ భాగం ఇచ్చినట్లయితే, ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్లయితే, ఆ దైవ సేవకుడు చెప్పే వాక్యం ద్వారా ఎవరైతే మరి వాక్యాన్ని తెలుసుకొని రక్షణ పొందుతారో అటువంటి వారిని మార్చే భాగ్యం మీకు దక్కుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన కానుకల ద్వారా దేవుని సువార్త ఎంతో గొప్పగా విరివిగా సాగి దేవుని వాక్యాన్ని అనేక మంది తెలుసుకునేవారిగా దానికి బాధ్యులు మీరే అవుతారని, అటువంటి భాగ్యం మీకు కలుగుతుందని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు సాయంత్రమున స్లీపింగ్ టైంలో అన్ని మతాలలో, అన్ని కులాలలో, అన్ని కుటుంబాలలో మరి దేవుడు చేసిన కార్యాలకై దేవుడు ఆ కుటుంబాలను కాసి కాపాడినందుకు, ప్రయాణ మార్గం తోడుగా నడిపించినందుకు, మరి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మరి అందరినీ మీరు కాసి కాపాడినందుకు ఈరోజు దేవుడి ప్రతి కుటుంబాల్లో మరి ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలకు జన్మించారో, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, పెళ్లిరోజు జరుపుకున్నారు, సంపూర్ణ స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చారు. ఈరోజే ఫారిన్ కంట్రీస్ నుంచి మరి మన ఇండియాకి వచ్చారు, మరి ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు అయితేనేమి, భార్య భర్తలు అయితేనేమి
అందరి కొరకు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దేవుడు కాసి కాపాడినందుకు మనందరం కలిసి మరి దేవుని కృతజ్ఞత చెల్లించే అటువంటి గొప్ప భాగ్యం మన క్రైస్తవ కుటుంబాలకే ఉండటం గొప్ప భాగ్యం అని నేను మరి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతి చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే 43వ ఎపిసోడ్లో 43వ మాట గురించి, 43వ స్తుతించడం గురించి, 43వ మహిమపరచడం గురించి, 43వ ఘనపరచడం గురించి, 43వ కృతజ్ఞత కానుకల గురించి, 43వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 43వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 43వ వేకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 43వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి చెప్పే భాగ్యానికే దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాట దేవునికి ప్రతిరోజు వేకోజామున విజ్ఞాపన ప్రార్థన, నేను మీరందరూ కలిసి వారు చేసే ప్రార్థన ఏమిటంటే మొదటి పార్టీలో నిరుపేదలైన మరి డైలీ కూలీ పనులు చేసుకునే వారి కొరకు, నిరుపేదలైనటువంటి చదువుకునే స్తోమతలైన నిరుపేదల కొరకు, నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రుల కొరకు, నిరుపేదలైన పుట్టుక క్రైస్తవ కొరకు, నిరుపేదలైన పాస్టర్ల కొరకు, నిరుపేదలైన సంఘస్థుల కొరకు, నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాల కొరకు, నిరుపేదలైనటువంటి అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్న అందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. అంతే మాత్రం కాకుండా అనేక మంది నిరుద్యోగ సమస్యతో చేతి వృత్తి పనులు చేసుకుంటూ, ఆర్థిక సమస్యలతో, అద్దె ఇల్లు మరి అద్దె కట్టలేని పరిస్థితుల్లో, అనారోగ్యాలతో అనేక మంది కుటుంబాల్లో విడిపోయిన వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని నుంచి మహింపరిచే గణపరిచే రీతిలో ఇప్పుడు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరిహారకు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు అర్చించుకుంటాం తండ్రి. ఇగో తండ్రి ఈ దినాన్ని ప్రభా 43వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినంత స్తోత్రాలు అర్చించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారి కుటుంబాల్లో ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే ప్రభా వివాహం జరగట్లేదని బాధపడుతున్నారు, గర్భఫలం లేదని బాధపడుతున్నారు, ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారు, ఎవరైతే ప్రభా ఇంకా పిఆర్ రాలేదని బాధపడుతున్నారు, ఎవరైతే వీసా రాలేదని బాధపడుతున్నారు, ఎవరైతే ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి డబ్బు సమకూడదని బాధపడుతున్నారో అటువంటి వారికి ప్రభా మీరే సమస్తం సమకూర్చి వారి కుటుంబంలో సంతోష కార్యములు శుభకార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే దినాన్ని ప్రభా మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కనులకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పుట్టినరోజు జరుపుకున్న వారిని, పెళ్లి రోజు జరుపుకున్న వారిని, నూతన గృహప్రవేశం చేసుకున్న వారిని, అలాగే ప్రమోషన్లు వచ్చిన వారిని ఈ దినాన ప్రభా మరి పెళ్లి వివాహము మరి ఫిక్స్ అయినందుకు మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ధైర్యం మీ కాపుదల కాసు కాపాడండి. అలా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎవరొస్తారు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, మరి భార్యాభర్తలుగా ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ప్రయాణాలకు తోడుగా నడిపించమని, మీ ధైర్యం మీ కాపుదల కాసు కాపాడి ప్రతి ఒక్కరిని మరి రక్షించమని దేనిదాసి తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ మా ప్రభును మీ ప్రియకం యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రములు. మరి ఈ దినాన 43వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 43వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 43వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.